అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అన్న అంటే ఇంకా అమ్మాయి దొరికిందా లేదా ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నారా? పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే క్వశ్చన్లు అడగకుండా హ్యాపీగా ఉన్నప్పుడు అన్న బాధ ఎప్పుడు పడతామన్నా అన్నట్టు ఉందన్నమాట అది. పెళ్ళి ప్రస్తుతానికి తెలీదు, బట్ యా, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ అప్ నేను ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తాను అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. సునీల్ అన్న, ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే. ట్రైలర్ లాంచ్కి మా పవర్ ఏంటో చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నెక్స్ట్ లేదు అలా అంటే ఇప్పుడప్పుడే లేదులే. ఓకే, నెక్స్ట్. యా, హాయ్ అన్న. హాయ్, మీ పేరు? ప్రణయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. అన్న, మీ సక్సెస్ జర్నీలో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వెన్ పీపుల్స్ అంటే ఎవరినన్నా కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, మీ జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి, చాలా ఇన్స్పిరేషన్ అండి మీరు నాకు అంటారు కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనం ఒకళ్ళని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషను, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను, రజనీకాంత్ గారి ఇన్స్పిరేషన్. వెన్ యంగర్ జనరేషన్ ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అన్న మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని, దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అండ్ నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసేది, వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా అరే చాలా బాగా చేసావు అని అన్నారంటే చాలా అయిపోయినట్టే ఇంకా నాకు. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. హాయ్ అన్న, హాయ్, మీ పేరు? గుంటూరు. నా పేరు శివ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. నేను క్వశ్చన్ అడగడానికి ముందు మీకు ఒక చిన్న, ఆల్రెడీ మీకు తెలిసిందని గుర్తుందో లేదో తెలియదు, ఇది సెకండ్ టైం అన్న నేను మిమ్మల్ని కలవడం. ఓకే, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారని తెలిసి నేను మళ్ళీ గుంటూరు నుంచి పని మానుకొని వచ్చానన్న. ఇంతమంది సమక్షంలో మీరు అందరు ఇప్పుడు ఫ్యాన్స్ అందరు అరిచారన్న, ఫ్యాన్స్ చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఎవ్రీ మినిట్ నా కళ్ళ ముందు నాకు గుండెల్లో ఉండాలని చెప్పి మీ పోర్ట్రేట్ టాటూ నా చేతి మీద వేసుకొని ఉన్నాను. ఉందన్న, మోర్ దెన్ 5 hours పట్టిందన్న, కానీ నాకు ఎక్కడా కూడా పెయిన్ అనిపించలేదన్న. నేను ఇది మీకు చూపించాలి అనే ఆతృతతో మాత్రం నేను ఇక్కడికి వచ్చానన్న. మ్యాన్ థ్యాంక్ యూ, బట్ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నేను అంటే Yes అన్న. ఎవరన్నా అన్న, అలాంటివి అన్న, ఏమీ ఇంకొక చిన్న చెయ్యొద్దు. విషయం అన్న, ఫ్యాన్స్ ఇందాక సార్ మాట్లాడారు, ఓజీ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారు అన్న. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, వీలైతే కుదిరితే ఒక చిన్న హగ్ అన్న, ఇది మా ఫ్యామిలీ కోసం అన్న, ఆల్రెడీ వాళ్ళు చూస్తూ ఉన్నారన్న, అది మీకు ఇష్టమైతే ఓకే అనుకుంటే. డెఫినెట్లీ ఇష్టమే, అందరినీ హగ్ చేసుకుంటా వచ్చి, ఓకే ప్రతి అన్న, ఒక్కరిని హగ్ థ్యాంక్ యూ అన్న, చేసుకుంటా వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హగ్ ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. మరి నా అన్న, ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, ఎస్ ఎస్ ఇప్పటి వరకు మేము సుధీర్ని ఒక మెజిషియన్గా, ఒక కమీడియన్గా, ఒక యాంకర్గా చూసామన్న. ఈరోజు సుధీర్ జోకర్లో సుధీర్ గారిని మేము ఏ విధంగా చూడబోతున్నాం అన్న, మీ మాటల్లో వినాలనుకుంటాం. సో ఇప్పటిదాకా మీరు చూసిన షేడ్స్ అంటే ఏదైతే మీరు నన్ను చూసారో అవన్నీ మీకు తెలుసు. అవునన్న. సో తెలియని షేడ్ ఏదైతే ఉందో సుధీర్ని కొత్తగా చూస్తారన్నమాట డెఫినెట్లీ జోకర్లోని. సుధీర్ అన్నకి ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు కదా, అరే బాగుంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కథ పడాలి, అన్నకి మంచి సబ్జెక్ట్ పడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునన్న. ఆ కథే ఇది మాట. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. ఎస్ ఎస్ హాయ్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు అన్న. సిద్ధు హాయ్. నన్ను ఇంట్లో సిద్ధు అంటారు, అందుకే అవును, తెలుసు అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి వచ్చారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అంతే బాగా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్కి 1 or 2 ఫిలిమ్స్ మీ నుంచి వస్తాయి అన్న. 1 or 2 ఫిలిమ్స్ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి, నేను అంటే ఐ మీన్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇంకా కంటిన్యూస్గా నాకు టీవీ ఆడియన్స్కి కూడా దూరంగా వెళ్ళాలని ఉండదన్నమాట బేసికల్లీ. ఎందుకంటే నాకు అది కూడా ఇష్టం. అక్కడ ఉన్న లవ్వే ఇక్కడ నాకు ఇక్కడ సినిమాలోని ఏదైతే నాకు టికెట్లు దిగుతున్నాయో డెఫినెట్లీ టీవీ వల్లే వచ్చేది అదంతా. సో అది నేను కంప్లీట్గా వదిలేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేను. సో బట్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరన్నా ఎదగాలి అని అనుకుంటారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మే డూ 1 or 2 ఫిలిమ్స్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ టూ మ్యాన్. అన్న హాయ్. మనతో ఉన్నారు సో బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ యాంకర్ రష్మి గౌతమ్ గారు, ఆవిడతో మాట్లాడతాం. హలో మ్యామ్.
హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకు హీరోయిన్గా సో ఎలా అనిపిస్తుంది ఏంటి? అఫ్ కోర్స్ చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్గా కాకుండా ప్రతి ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు దట్ వాజ్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్టర్. పోతూ పోతూ దెన్ నాకు వచ్చే ఆపర్చునిటీస్లో ఇట్ మేడ్ మీ ఇంటూ అ టెలివిజన్ హోస్ట్. కానీ ఈరోజు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్. ఎందుకంటే జనాల్లోకి నా పేరు గుర్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెలివిజన్. సో ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై చాయిస్. అండ్ అలాగే సినిమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనలో ఉన్న క్రియేటివిటీ ఉంటుంది కదా, బికాజ్ హోస్టింగ్ కాంటెంట్ కొంచెం అది లిమిటెడ్ ఉంటుంది. మనం ప్రతిసారి ఎంతో కొంత ఆ బాక్స్లోనే మనం చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్. కానీ సినిమా వచ్చేసి క్యారెక్టర్ ప్లే చేస్తాం. ఇట్ ఇస్ నాట్ రష్మి, ఇట్ ఇస్ సంబడి ఎల్స్. సో దానివల్ల యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ క్రియేటివ్గా. సో అలాంటి మన క్రియేటివ్ జ్యూసెస్ అలా కాస్త ఫ్లో ఉంటూ ఉంటే అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా యూ ఫీల్ హ్యాపీ. యువర్ కాంటెంట్ అంటే కంటెంట్గా ఫీల్ అవుతుంది. కెరీర్ మొదట్లో టకటకా సినిమాలు చేశారు, సో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. కానీ తర్వాత రష్మి గారి స్పీడ్ తగ్గింది అండ్ సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారా, లేకపోతే గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదని చెప్పేసి అలా ఉన్నాం? సో ఇప్పుడు జనాలకి తెలిసిన విషయమే కావచ్చు, మేబీ మీకు తెలియదేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే నా జర్నీ వచ్చి ఇండస్ట్రీలో 2007లో స్టార్ట్ అయ్యింది. అండ్ అంతకు ముందు కూడా కొన్ని ట్రయల్స్ జరిగాయి. ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ అబ్సల్యూట్లీ నో బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అనొచ్చు, వాట్ ఎవర్. ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్ బేసిక్లీ. సో మనకి ఎక్కువగా తెలీదు ఏం చెయ్యాలి, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా గురించి. కమ్ ఫ్రమ్ అన్ అబ్సల్యూట్లీ టీచర్, ప్రిన్సిపల్ అట్లాంటి ఫ్యామిలీ నుంచి నేను వస్తాను. ఎప్పుడు అక్కడ సినిమా గురించి చదువు గురించి పిహెచ్డీ చేసుకోమంటారు కానీ సినిమా గురించి పిహెచ్డీ చేసుకోమనరు. సో అలాంటప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్, యూ థింక్ ఎవ్రీ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుందంటే సినిమా. అది సినిమా అంటే మాలాంటి వాళ్ళకి మూవీ ఈజ్ అ మూవీ. అవన్నీ మనం చూడము, ఆలోచించము. సో బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో కూడా కొన్ని చేశాను, స్లోగా నేర్చుకున్నాను, అర్థం చేసుకున్నాను ఇది కరెక్ట్గా జరగట్లేదు. దెన్ టీవీ చేశాను, దాని తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు చేశాను, మళ్ళీ టీవీ చేశాను. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ టీవీ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా. సి ఐ లవ్ టు వర్క్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ మీడియం అయినా కావచ్చు, సిల్వర్ స్క్రీన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంటర్నెట్ మీడియం అయినా కావచ్చు, అంతే. నందు గారి గురించి, బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఏం చెప్తారు ఫైనల్? బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఒకే ఒక మాట అండి, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. సాధారణంగా ఇప్పుడున్న ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఎస్పెషలీ ఆ 2020 టైంలో జనాలకి ఇంట్లో కూర్చొని సినిమా చూడడం అనేది అలవాటు అయిపోయింది. కానీ నాకు తెలిసినంత వరకు ఒక 2 hours సినిమా ఇంట్లో కూర్చొని చూస్తే అది ఈజీగా 4 hours కానీ 6 hours కానీ అవుతుంది. బికాస్ ఏదో ఒకటి పనులు జరుగుతూ ఉంటాయి ప్యారలల్లీ, కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. కానీ మనం థియేటర్లో వెళ్ళి సినిమా చూసేటప్పుడు యూ విల్ ఎంజాయ్ ద ఫ్లో. అండ్ బొమ్మ బ్లాక్ బస్టర్ లాంటి సినిమా ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ ఎలివేషన్స్ అవన్నీ మనం ఇంట్లో మీ సౌండ్ థియేటర్ సిస్టమ్ ఎంత బాగున్నా యూ కాంట్ ఎంజాయ్ ఇట్. సో ఆ ఫ్లోని మీ సినిమా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే వెళ్ళి చూడాలి. అండ్ ఫైనల్గా మీరు చాలామందితో పేరుగా యాక్ట్ చేశారు, బట్ సో టీవీలో మీరు అండ్ సుధీర్ గారు ఎంత అండ్ మీ పేరుని వెండి తెర మీద చూస్తాకి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అదేమైనా దగ్గరలో ఉందా, దాని గురించి ఏం చెప్తారు? అంటే వీఆర్ లుకింగ్ ఎట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. ఇప్పుడు సుధీర్ గారు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కావాలి ఆ సినిమాలు, నాకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కావాలి. అండ్ ఆల్సో ఆల్రెడీ సుధీర్ గారి దగ్గర నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ అంటే మన యాజ్ అ పేర్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. టీవీలో ఆల్రెడీ తెలిసిన ఒక హిట్ పేర్ కాబట్టి సినిమాలో కూడా అంతే హిట్ అవ్వాలి, జనాలకి మేము డిసప్పాయింట్ చేయకూడదు. సో కాంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళతో ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే వేరే వాళ్ళతో ఏదైనా కొత్తగా ఉంటుంది. కానీ ఆల్రెడీ నన్ను అండ్ సుధీర్ని ఆల్రెడీ చాలామంది చూశారు, చాలా చేసిన కాంటెంట్ చూశారు. సో అవన్నీ మనం పక్కన పెట్టి కొత్తగా ఏదైనా వాళ్ళు చూపించాలి కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం, బట్ డెఫినెట్లీ అది అవుతుంది.